హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. నా ఫేస్ చూడండి. నా ఫేస్ చూస్తేనే చెప్తుంది కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నేనైతే ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాను. ఒక పని మీద. అది కూడా చెప్తాను. ఇప్పుడైతే మేము అంధేరి స్టేషన్‌కైతే వచ్చామండి. ట్రైన్ ఎక్కడానికి లోకల్ ట్రైన్స్ వెళ్తాయి కదా! ఎప్పుడైనా ముంబైలో జర్నీ చేయాలంటే లోకల్ ట్రైన్సే బెస్ట్ అండి. ఎందుకంటే దూరం వెళ్ళాలనుకుంటే, దగ్గరైతే పర్లేదు. దూరం వెళ్ళాలనుకుంటే లోకల్ ట్రైన్ బెస్ట్ అండి. లేకపోతే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి మధ్యాహ్నం వెళ్ళవలసినోళ్ళు రాత్రి అయితే వెళ్తామన్నమాట. అందుకని మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా ఇదే బెస్ట్ ఆప్షన్ అండి. మేమైతే ఇంకా వచ్చేసాము. ఇక్కడ దిగాము. ఇంకా ట్రైన్‌లో అయితే కూర్చున్నామట. మేమే కాకుండా ఇంకో నలుగురైతే వెళ్తున్నామండి. ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటూ, ఎంజాయ్ చేస్తూ అలాగైతే మా జర్నీ అయితే సాగింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానన్న విషయం మేము వెళ్ళినప్పటికైతే మా ఇంటికాంచి అంధేరి స్టేషన్ నుంచి మేము వెళ్ళే చోట ఒక 40 నిమిషాలు అయితే పట్టిందండి. కొంచెం టైమే పట్టింది. స్టేషన్‌లో అయితే దిగిపోయి ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళాలన్నమాట. మెట్లెక్కి బయట వైపు వెళ్తే అక్కడ వ్యూ చూసానండి. ఎంత బాగుందంటే చూపిస్తానండి మీకు కూడాని. ఇక్కడ నుంచి సముద్రం కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు గణపతి పండుగ నడుస్తుంది కదా! ఇప్పుడు పెద్ద పెద్ద గణపతులన్నీ ఇక్కడే నిమగ్నం చేస్తారంట. అంటారు కదా! లాల్ బహదూర్ రాజా, ఇంకా ముంబైలో చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఇక్కడికే వస్తాయన్నమాట. ఇక్కడికి వచ్చి కలుపుతారండి. చాలా అంటే ఇంత ప్రశాంతంగా ఉందంటే సముద్రం పక్కన ఇక్కడ గార్డెన్ ఉంది పిల్లలకి ఆడుకుంటాకి. నిజంగా మా పిల్లలైతే రాలేదు కానీ వస్తే వాళ్ళైతే ఈ గార్డెన్‌లోనే ఉండిపోతారేమో. చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉన్నదండి. ఇక్కడ నుంచి అయితే మేము ఒక పని మీద వెళ్తున్నామని చెప్పాను కదా! అదైతే మీకు చూపిస్తాను. చెప్తున్న కంటే కూడా చూపిస్తేనే అర్థమవుతుంది కదా! మీకు ఇంకా అలా వాక్ చేసుకుంటూ ట్రైన్ స్టేషన్ దిగిన కాయించి ఒక 6-7 మినిట్స్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళవలసి అయితే ఉంటాయి. అన్ని పెద్ద పెద్ద కంపెనీలు అండి. చాలా పెద్దవి మాట. మేము అలా వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు ఫస్ట్ డీటెయిల్‌గా చెప్తాను మీకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ మనకి చాలా చాలా స్కీమ్‌లు అయితే పడుతుంది కానీ మనకు అస్సలు తెలియట్లేదండి. నేనైతే తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు కొత్తగా ఏ స్కీమ్‌లు వచ్చినా ఇంటర్నెట్‌లో చూస్తూ వాటి గురించి తెలుసుకుంటూ ఉండి ఇంకా మా పక్కన బీజేపీ పార్టీ నెంబర్‌కి నేనైతే చెప్పాను. ఇలాగ సఖీ బీమా యోజన అని లేడీస్‌కి అయితే గవర్నమెంట్ ఒక యోజన అయితే ఉన్నదండి. మనకి సుకన్య ఎలాగా అలాగే ఇది కూడా మోడీ పెట్టిన స్కీమ్ అండి. అయితే ఇక్కడ ఏంటి లేడీస్ ఇంట్లోనే ఉండి ఎర్న్ చేసుకునేలాగా ఎల్ఐసి ఏజెంట్ కింద తయారు చేస్తారన్నమాట. ఇంకా దీని నుంచి అయితే మనకి శాలరీ వస్తుంది. ఇంకా కమిషన్ రెండు శాలరీలు అయితే వస్తాయన్నమాట. ఒకటేమో గవర్నమెంట్ తరపు నుంచి వస్తుంది. ఒకటేమో ఎల్ఐసి కంపెనీ నుంచి వస్తుంది. గవర్నమెంట్ నుంచి వచ్చేది అయితే ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే ఇస్తారండి. తర్వాత అయితే ఇవ్వరు. ఎందుకంటే లేడీస్‌ని ఇంట్లో ఉండి వాళ్ళు ఇండిపెండెంట్‌గా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం కోసం అయితే గవర్నమెంట్ ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చిందన్నమాట. మేము ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాం చూసారా ఎల్ఐసి ఆఫీసు. ఆ బిల్డింగ్‌లోకి అయితే వెళ్తున్నామన్నమాట. ఇక్కడైతే మేము మా ఇంటికాంచి కొంచెం దూరమే. దీనికంటే పెద్ద ఆఫీస్ అయితే ఉన్నదండి చర్చ్ గేట్ దగ్గర. అంటే గేట్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా! గేట్ ఆఫ్ ఇండియాకి ఇది ఒక 2 స్టేషన్లు ఎదురుమాట. ఇంకో 10-20 మినిట్స్ ట్రావెల్ చేస్తే మనకి గేట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చేస్తుందన్నమాట. తాజ్ హోటల్ ఉంటుంది కదా! అక్కడైతే ఇంకా పెద్ద ఎల్ఐసి ఆఫీస్ అయితే ఉందన్నమాట. మేము వెళ్ళిందైతే చండీ రోడ్ అనేసి కొంచెం 2 స్టేషన్లు ఎదురుమాట ఇది. మేమైతే ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము ఈ స్కీమ్‌కి అప్లై చేసుకుంటాకైతే వచ్చాము. ఇంకా అది ఫిక్స్ అయితే అవ్వలేదు. అప్లై చేసుకుంటాకి వచ్చామన్నమాట. ఇతను మమ్మల్ని తీసుకెళ్తున్న అతను కూడా ఎల్ఐసి ఏజెంట్ అండి. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడన్నమాట. ఇతనైతే మమ్మల్ని ఇప్పుడు ఈ స్కీమ్‌లో జాయిన్ చేయటానికైతే తీసుకైతే వెళ్తున్నారండి. ఇది చాలా పెద్ద ఆఫీస్ అండి. ఎందుకంటే మేమైతే ఫిఫ్త్ ఫ్లోర్‌లోకి వెళ్తున్నామన్నమాట. 5వ మాలలోకి అయితే వెళ్తున్నాము. ఇంకా
లోపలైతే కెమెరా ఎలా ఉంటుందో ఉండదో అనుకున్నాను కానీ ఎలాగైతే నేను కొంచెం అయితే షూట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ఆఫీస్లోకి వచ్చాను కదండి. చూసారా ఇదంటే అండి 69 ఇయర్స్ బర్త్డే అయితే చేసుకుంటుందంట ఎల్ఐసి కంపెనీ. లోపలికైతే సార్ అయితే ఇప్పుడు కాదు, ఇలా అడిగానమాట, సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టదామని అనుకుంటున్నానంటే ఒక వీడియో తీసుకుందాం అని అడిగాను. అడిగితే సార్ అన్నారు మొత్తం ఫిక్స్ అయ్యాక, అంటే దీనికి ఎగ్జామ్ కూడా ఉంటుందండి, ఎగ్జామ్ కూడా రాసి మొత్తం ఎల్ఐసి ఏజెంట్గా ఫిక్స్ అయ్యాక అయితే మేమే వీడియో తీసి మా సోషల్ మీడియా ద్వారా చెప్తాము, ఇంకా మీరు కూడా తీసుకోవచ్చు, ప్రస్తుతం అయితే ఇంతవరకే అని చెప్పారన్నమాట సార్ అయితేనే. మేమైతే అలాగా సబ్మిట్ చేసేసాము. అక్కడ ఏమి ఫాములు నింపాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇచ్చాము. ఇంకా దీనికి ట్రైనింగ్ అయితే ఉంటుందండి. ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మనకైతే దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఎగ్జామ్ కూడా మనకి ఐఆర్డిఏ ఆఫీస్ నుంచి అయితే పెట్టుకోతారు. అదైతే అంధేరి మాకు దగ్గర ఇప్పుడు ఎక్కడ ట్రైన్ ఎక్కాము అక్కడి నుంచి ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట అండి. అక్కడి నుంచి అయితే మేము హ్యాపీగా దగ్గర రాసుకోవచ్చు. మళ్ళీ ఎగ్జామ్లో మేము పాస్ అయ్యాక అయితే మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి ఎక్కేసుకొచ్చి ఇక్కడ నుంచి అన్ని రైట్స్ ఉంటాయన్నమాట. ఎల్ఐసి ఏజెంట్ కింద 3 ఇయర్స్ అయితే గవర్నమెంట్ సాలరీ ఇస్తుంది, తర్వాత అయితే ఇవ్వదు. 3 ఇయర్స్ దాకా గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఎన్ని పాలసీలు కట్టిస్తే దాని నుంచి కమిషన్ కూడా వస్తుంది మనకి. ట్రైన్ అయితే మొత్తం లేడీస్ భోగి మాట, ఎంత నిండిపోయారు చూసారా, అందరూ జాబులకి వెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళు మాట. అప్పుడు టైం 5:30 అలా అవుతుంది. చాలా అంటే చాలా రద్దీగా ఉంది. ఇంకా ఎక్సలేటర్ అయితే ఎక్కేసి మేము ట్రైన్ దిగిపోయాక ఎక్సలేటర్ ఎక్కి కొంచెం పైకి వచ్చి తర్వాత కిందకి దిగాలన్నమాట. అంధేరి ఈస్ట్ అండి ఇది. ఇక్కడ నుంచి అయితే మేము ఆటోకి చాలా ట్రై చేసామండి, ఆటోకి అయితే దొరకలేదు. ఇక్కడ నుంచి నడిచి అయితే వెళ్ళాం ఇంటికి. 20 మినిట్స్ అలాగా 25 మినిట్స్ అలా పట్టేసింది. అలాగే దారిలో పానీపూరి ఇంకా సమోసాలు అవి తినుకుంటూ వెళ్ళామండి.